నేను టైలర్. టైలర్. మరి తెలంగాణ భవన్కి ఎందుకు వచ్చినావు? నేను కేసీఆర్ సార్ని కలిసిపోదామని వచ్చిన. కలుస్తాడా కేసీఆర్ మిమ్మల్ని? కలవకుంటే మేము మన కాలు ఉన్నది ఏం చేయనికి, ఎవరు కలవద్దు అన్నా కానీ మేము నూక్కొని పోతాం, కలుస్తాం. అంతేనా? మరి కేసీఆర్ ఎందుకు కలుస్తారు? కేసీఆర్ ఎందుకంటే మేము కవితక్కని కలిసినాం. కేసీఆర్ మాకు సార్ ఆయన అంటే అభిమానం చాలా. ఎందుకంటే అవును మరి మాకు మంచిగా సార్ నా బిడ్డ పెళ్లి చేసే కళ్యాణ లక్ష్మి వచ్చింది, నాకు మా బిడ్డ అంటే ఇట్లా అది కిట్ వచ్చింది. ఇప్పుడు చిన్నపిల్ల అంటారు చిన్న మా బిడ్డనే చిన్న పాపని కంటే అప్పుడు నచ్చలే, అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఆయన ఏం పనులు చేసలేడు మాకు. ఏ ఒకటి ఊళ్ళో పాటు బస్సులు అని ఊళ్ళలో కూడా ఓ 4-5 బస్సులకి ఇట్లా 5 రోజులు నడిస్తే వాళ్ళకి తెలుసుగా ఫ్రీగా ఎట్లా వచ్చేది. మరి హైదరాబాద్ లో వేసిన ఒకటే మొత్తము ఊళ్ళో పాటు బస్సులే ఉండేవి, అసలు బస్సులే లేవు ఊరపోటి. మరి మన ఊరోళ్ళకి ఎట్లా ఉపయోగం, దేనికి ఉపయోగం ఊరోళ్ళకు బస్సులు అంటే? నువ్వు ఎవరికో జాబ్ ఉన్న వాళ్ళకి ఇచ్చినావు, జాబులు ఉన్న వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకే సేపు, ఊరోళ్ళకి అస్సలు సేపు లేదు. ఒక్క బస్సు ఉంటది, పొద్దుగాల 7 గంటలకు వస్తే మళ్ళీ నైట్ 7 గంటలకు. అప్పుడు ఎవరు ఎక్కుతారు? ఒకటే బస్సు ఉంటది, అందులో అది ఎవడో ఒకడు మొగోడు అయితే పైన వేసుకున్నాడు ఉక్కుతాడు అందుకుంటాడు. ఆడవిళ్ళకి పని ఏమన్నా ఉండదా? ఇంట్లో గిన్నెలు వంట చేసిపోయే వరకలా ఆ ఉన్న బస్సు పోతుంది. మళ్ళీ ఏదో సొంతం ఏమన్నా కిరాయి బండి పట్టుకుని పోవాలి. మాకు ఎప్పుడు కూడా మేము ఒకటే సర్వ్ అయినాం హైదరాబాద్ ఫ్రీ బస్ కు. రేవంత్ రెడ్డి సార్ మా జిల్లా అయినప్పుడు మాకు మంచిగా చేయాలి పని. ఆటోలల్లా కూలు పోతున్నాం మేము అందరం జనాలము, పోయి టక్కర్ వేసి వస్తారు. అలా మాకు చిన్న కంపెనీ వేసి కదా ఆమెను గల చిన్నది 200 మంది బతికేటంత కంపెనీ వేసినా మేము ఎంతో ఆనందపడతాం. మాకు కంపెనీలు కూడా లేవు. అసలు ఇంకా షాపులు అన్ని బంద్ చేసుకుని పోతురు. ఏంటి లేవు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేదు ఆడ, ఏ ఒక్కటి లేదు. అది ఈడ కందుకూరు అక్కడ ఏంది మహేశ్వరం లేచురు, గంట దూరం పోవాలంటే మాలాంటి శాతగారం లేకపోతాం. 3 రోజులకు ఒక 4 మహిళలు ఉంటారు, మహిళలు 3 రోజులకు 1 తిరిగి. ఎందుకంటే మాకు ఇళ్ళక సంసారం, మా మొగలు లేక మాకు ఇంట్లో ఉప్పు మిరపకాయకి ఎల్లక జాకెట్లో బోకిట్లో ఉట్టుకుంటే అవి వరకు. ఆ కేసీఆర్ సార్ ఇచ్చిన 2000 ఉంటే ఏదో మా ఇట్లా ఉంటది కదా సంఘం, మహిళా సంఘం, దాంట్లోనే కట్టుకుంటాము. అవి ఆ సార్ ఇస్తే మాకు ఇంకంత అంత ఉపయోగపడుతుంది. ఆ సార్ 4000 చివరికల్లా మేము చచ్చిపోయేటట్టున్నాం, ఊపిరి లేదు. మరి ఏది మేము గెలిచిన తెల్లారే ఇస్తాడు, నెక్స్ట్ నెలనే అన్నాడు. ఎన్ని రోజులే ఇప్పుడు ఇంకా సంవత్సరం ఇంకా 2 ఏళ్ళే ఉంటాడు ఆ సార్. ఇక 4 ఏళ్ళే కదా ఎమ్మెల్యే ఇప్పుడు ఉండేది. 5 ఏళ్ళు అంటే 5 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటారా? 5-6 నెలలు ఉన్నాగానే ఊసిపోతారు. ఇంకా మరి మాకు ఉన్నది ఎప్పుడు ఇక అంతే. మా ముఖ్యమంత్రి అంటే మా ముఖ్యమంత్రి మా దానికి వచ్చి నేను మీ ముఖ్యమంత్రిని మీకు పనులు చేస్తున్నాను చూపించిండు. ఆయన ఏమన్నా చెప్పిండా? మేము ముఖ్యమంత్రి అని చెప్పిండా? అసలు కసిరెడ్డి నారాయణ మా ఎమ్మెల్యేనే. ఎవరంటే దగ్గర ఆమన్గాలు కానపురమే, ఈయన దూరమే. గాయన దగ్గర పోతేనే సార్ మాకు ఫిల్టర్ వాటర్ ఇప్పి సార్ అని మన మంచి అని పోయినాం. మేము మన ఇంట్లో మంచి లాగా అని పోయినాం. నా సొక్కుంది తీసుకొని పోరి మీ ఆమంగల్ ఓట్లు వాళ్ళేది అన్నాడు. ఇంకా మళ్ళీ పోతాం మేము ఆయన దానికి. ఇంకా 5 ఏళ్ళు అయినా సరే కేసీఆర్ దానికి పోరాడతాం, గెలిపించుకుంటాం, ఆయనతోనే ఓట్లాడతాం మేము. మేము ఎవడేసినాం ఆయనకు, మేము వేయలే. మరి గవర్నమెంట్ ఇప్పుడు ఇంట్లో ఎమ్మెల్యే ఇప్పుడు ఒక ఇంట్లో తండ్రి అయినప్పుడు 4 పిల్లలు ఉంటారు. ఆ 4 పిల్లలని ఒకేలాగా చూసారా తండ్రి? లేకపోతే ఒక పిల్లలు గుడ్డిదో గులాబీ తీసి పడేసారా? పడేయరు కదా. మరి మేము కూడా తెలిసో తెలియకుండా నీకు ఓట్లు పడలేదు, ఎవడేసిండో ఎవడేదో పడలేదు అనుకో, మమ్మల్ని ఎట్లా తీసి పడేస్తున్నావు నువ్వు? ఆయన సీసీ కెమెరా పెట్టుకున్నాడట మా గురించి. చేయడంట. కేసీఆర్ సార్ తానికే పోవాలట. పోచినాము మేము, ఆయన తానికే వస్తాం, ఆయనతో కొట్లాడతాం, ఆయన తానికే పోతాం. ఆయన పదవి లేకున్నా సరే అలా కేసీఆర్ బిడ్డ దానికి పోతాం, కొడుకు దానికి పోతాం, ఆయన దానికి వస్తాం, మేము కొట్లాడతాం. ఎవరు? మేము బీఆర్ఎస్ పార్టీ మాది. 15 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీలా ఖచ్చితంగా మేము ఆమన్గల్ల మొత్తము బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాం. మేము మహిళలమే పెట్టుకున్నాం, 500 మంది పార్టీ పెట్టుకున్నాం. మేము మా నెలకు కిరాయి కట్టుకుంటున్నాం మేమే. అందుకోసం మేము ఇప్పుడు కేసీఆర్ సార్ తో కొట్లాడాం. మా మహిళలకు మేము జీతం కూడా ఇప్పించుకున్నాం. మేము మహిళలను కష్టపడుతున్నాం, జీతం కూడా వస్తుంది మాకు. అంత కష్టపడి అట్లా చేసుకుంటాం మేము. కేసీఆర్ సార్ మాకు నమ్మకం. కేసీఆర్ సార్ అంటే ఆయన మాట ఇవ్వకుండా మాకు ఇట్లా ప్రాబ్లం ఉందంటే ఆయన మాకు వస్తుంది, ఇంటికి ముట్ట కట్టుకొని పోస్టులు వస్తాయి మాకు. కేసీఆర్ సార్ అంత మాట. కరెంట్ బిల్లు కట్టేసి అయితే లేదు మాకు. 5-6 వేలు అయినాయి బిల్లు, కట్టేసేది అది లేదు. 500 కట్టినాం మా ఇంట్లో ఉన్నాయి చూడు. మాకు రాలే, ఇగో కట్టి వచ్చినాం మొన్ననే కట్టినా. ఇగో స్లిప్ పెట్టుకొని తిరుగుతున్నా, అందరికి ఎవరో వచ్చినాని అయితే లేదు. మొన్న ఇగో 5,000-6,000 అయింది, 500 కట్టి చూడు. నేనే కట్టి ఇంట్లో పెట్టుకున్నా. అవును,
మరి మాపి అయితే లేవు, మరి ఏం చేస్తున్నావు? మాకు మాపి కావు చేయవు. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం గవర్నమెంట్ అంటుంది మరి. మాకు ఇస్తలేరు, మరి ఎందుకు? ఎవరికి ఇస్తలేరు ఎందుకు? ఎవరు చూసినా మాకు అవి కూడా పతలేవు. చూడు ఇక ఫోన్ కూడా ఉంది, ఏంటంటే సిలిండర్ పైసలు 500కే అన్నాడు కదా, అవి లేవు, సిలిండర్ కూడా 500కి ఏవి లేవు. ఇళ్ళ ట్యాక్స్లు అయితే కట్టురాని మొత్తం ఇళ్ళకు ఎగవాడు వస్తారు ఇప్పుడు. ఇప్పుడు ఇది పట్టుకుని ఎట్లా వచ్చినా గట్లే వస్తారు. కట్టరా అంటు. తులం బంగారం వచ్చిందా మరి పోనీ? మాకు బంగారం గీవిరా 2000 గవేట్ వస్తుంది సార్, నాకు అర్థం కాదు. 1,00,000 రూపాయలు పెట్టి కొనిస్తాడా మాకైనా? 1,00,000 రూపాయలకు తులం అయింది. 2500 అవును. బస్సులు అంటే బస్సులు ఎట్లా నువ్వు బస్సులు ఆడలకు చేస్తాను కొలిసి పెట్టి చేస్తాను, నువ్వు ఎట్లా ఇస్తావు? మాకు బస్సులు ఎట్లా ఇస్తావు? మా ఒక ఇంటికి ఒక బస్సు ఇస్తావా? నువ్వు ఇంటికి ఒక బస్సు ఇస్తే మేము కోటేశ్వర అయితే చూడు. ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి? మాకు కాదు, మాకు పని మీ వల్ల పని అయితే లేదని చెప్తున్నాము.